ప్రధాని పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున సాగిన ర్యాలీలో విద్యార్థులు, వర్ధమాన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రదర్శనలు చేశారు. విజయవాడలో ఫిట్ ఇండియా ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించిన సైకిల్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు వ్యాయామం, శారీరక దారుఢ్యంపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ర్యాలీ తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. యోగా, తైక్వాండో, బాక్సింగ్, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అలరించాయి. గుంటూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ పతాకాలు ప్రదర్శించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు అందించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రధాన పట్టణాల రహదారులు ఫిట్ ఇండియా ర్యాలీలతో కళకళలాడాయి. విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు మానవహారాలు నిర్మించి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ఇచ్చారు. పలుచోట్ల యోగాసనాలు, ధ్యానం చేయించారు. విద్యార్థుల సామూహిక క్రీడా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 2K, 5K రన్ పోటీల్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజూ వ్యాయామం చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు.